హాయ్ చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదూ? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ 250 రూపాయలు ఎందుకైంది? అక్కడ ప్రజల్ని టీ తాగొద్దని పాకిస్తాన్ మినిస్టర్ ఎందుకు అన్నాడు? రాత్రి 8 గంటలు దాటితే లైట్స్ ఆపేయమని ప్రజల్ని ఎందుకు అంటున్నారు? వీటన్నిటితో పాటు పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతుందా? ఇప్పుడు ఇండియా యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ తిరిగి ఇండియాలో కలుస్తుందా? పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ తిరిగి మనకి దక్కితే మన ఇండియా గ్రోత్ డబుల్ ట్రిపుల్ అవుతుందా? ఒకవేళ అయితే అది ఎలా? ప్రెసెంట్ పాకిస్తాన్ లో కిలో బియ్యం 300 రూపాయల పైన ఉంది. పెట్రోల్ రేట్ వచ్చేసి 250 రూపాయలు. లీటర్ పాలైతే 170 రూపాయలు. ఇలా ఏ వస్తువు ధర చూసుకున్నా మనకంటే 4-5 రెట్లు ఎక్కువ ఉంది. అదేంటి బావా, ప్రపంచంలోనే పాకిస్తాన్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్ లా మారిపోయింది ఏంటి? అసలు ఆ రేట్లు పెరగడం వెనక రీజన్ ఏంటి? పాకిస్తాన్ ఖజానాలో ఇప్పుడు డబ్బు లేదు. అసలు మన ఇండియా డాలర్ వాల్యూ 82 రూపాయలు ఉంటేనే అమ్మో అనుకుంటే పాకిస్తాన్ రూపాయి విలువ డాలర్ కి 277 రూపాయలు. వాస్తవానికి పాకిస్తాన్ గవర్నమెంట్ పీకల దాకా అప్పుల్లో ఉంది. హై ప్రైజెస్ ని తట్టుకోలేక తిండి దొరక్క పాకిస్తాన్ ప్రజలు రోడ్లపై ఫుడ్ కోసం కొట్టుకుంటున్న వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కొన్ని చోట్ల ఫుడ్ ట్రక్స్ ని అటాక్ చేసి ఫుడ్ దొంగలించే దుస్థితికి పాకిస్తాన్ పడిపోయింది. నైట్ 8 దాటితే పవర్ షట్ డౌన్ చేస్తున్నారు. మన ఇండియాలో అయితే ఎలక్ట్రిసిటీ కాస్ట్ 1 రూపీ 20 పైసా నుండి 7 రూపీస్ మధ్యలో ఉంటుంది. కానీ పాకిస్తాన్ లో అయితే ఒక యూనిట్ వచ్చేసి 20 రూపాయల దాకా ఉంది. అంటే ఇంట్లో లైట్లు ఫ్యాన్లు కంప్లీట్ గా వాడితే నెలకి కనీసం 20,000 రూపాయల బిల్ రావడం ఖాయం. ఇంతకీ పాకిస్తాన్ ఇలా అయిపోవడానికి రీజన్ ఏంటి? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. మనకి అండ్ పాకిస్తాన్ కి 1947 లోనే ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ 5 ఏళ్లలోనే అంటే 1952లో మన ఇండియాలో మొదటి జనరల్ ఎలక్షన్స్ జరిగి కొత్త గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. కానీ పాకిస్తాన్ లో మాత్రం కొత్త గవర్నమెంట్ ఫామ్ అవడానికి 23 ఏళ్లు పట్టింది. 1970 నుంచి ఇప్పటిదాకా పాకిస్తాన్ లో 29 మంది ప్రైమ్ మినిస్టర్లు మారారు. కానీ దరిద్రం ఏంటంటే ఒక్కళ్ళు కూడా 5 ఇయర్స్ డ్యూటీ పీరియడ్ ని పూర్తి చేయలేదు. ఏదో ఒక కరప్షన్ ఎలిగేషన్స్ వల్ల దిగిపోయేవారు. అప్పుడు ఆ టైంలో పాకిస్తాన్ ని మిలిటరీ రూల్ చేసేది. మిలిటరీ రూల్ లో దేశం ఉంటే అది ఎప్పటికీ ఎదగదు. ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ అవ్వవు, అభివృద్ధి ఆగిపోద్ది. ఒక డిక్టేటర్ పాలనలో ఉంటూ డెమోక్రసీ చచ్చిపోతుంది. ఒక్క సంవత్సరం మిలిటరీ పాలనలో ఉంటేనే దేశం డెవలప్మెంట్ కి తీవ్ర నష్టం జరుగుతుంది. అలాంటిది 1958 నుంచి 1971 వరకు, అలానే 1977 నుంచి 1988 వరకు, 1999 నుంచి 2008 వరకు, ఇలా 30 ఏళ్ల పాటు పాకిస్తాన్ మిలిటరీ రూల్లోనే ఉంది. దానికి తోడు అన్నిసార్లు గవర్నమెంట్ మారడం, ప్రైమ్ మినిస్టర్లు మారడం వల్ల పాత ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేసిన స్కీమ్లు, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేసి వాళ్ళ సెపరేట్ ఐడెంటిటీ కోసం కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్లు కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టేవారు. దీనివల్ల గవర్నమెంట్ కి పాత స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ మీద పెట్టిన కోట్ల డబ్బు నష్టం అండ్ కొత్త ప్రాజెక్టులు ఖర్చు పెడుతున్న డబ్బులు అదనపు భారం. పాకిస్తాన్ కి పరిస్థితి రావడానికి మరొక పెద్ద రీజన్ ఏంటంటే ఎకనమీ, ఆర్థిక వ్యవస్థ. గవర్నమెంట్ కి వచ్చిన రెవెన్యూ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద, ఎడ్యుకేషన్ మీద పెడితే కంట్రీ డెవలప్ అవుద్ది. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇండియా మీద భయంతో అండ్ పగతో రెవెన్యూలో హై పర్సెంటేజ్, ఏకంగా 73% ని ఆర్మీ ఖర్చు పెట్టేది. ఇండియాని ఎదుర్కోవడానికి ఆర్మీ ఫోర్స్ సరిపోక పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తయారు చేసి వాటిపై హెవీగా ఇన్వెస్ట్ చేసింది. ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసింది. ఇండియాలో 75% చదువుకున్న వాళ్ళుంటే పాకిస్తాన్ లో మాత్రం 57% మందే ఉన్నారు. అంటే మన ఇండియాలో తక్కువ లిటరసీ రేట్ ఉన్న బీహార్ కంటే తక్కువ. సో అక్కడ జనంలో ఇన్నోవేటివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు తక్కువయ్యి దేశానికి పనికి రాకుండా పోయారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా స్పేస్ లోకి 69 శాటిలైట్స్ ని పంపితే పాకిస్తాన్ కేవలం 3 మాత్రమే పంపింది. లాస్ట్ ఒక్క ఇయర్ లో ఇండియాలో తయారైన పిహెచ్డి స్కాలర్స్ సంఖ్య 75 ఏళ్లుగా పాకిస్తాన్ లో పిహెచ్డి స్కాలర్ల సంఖ్య కంటే ఎక్కువ. అంటే మన ఇండియాని నాశనం చేయాలని పగతో పాకిస్తాన్ తనని తానే నాశనం చేసుకుందా? ఎగ్జాక్ట్లీ. సరిగ్గా చదువుకున్న లేక, అభివృద్ధి లేక టెర్రరిజంకి అడ్డాగా తయారైన పాకిస్తాన్ సంవత్సరానికి వరల్డ్ బ్యాంక్ కట్టే వడ్డీ ఎంతో తెలుసా? అక్షరాల 2 లక్షల కోట్లు. ఎకనామీ పరంగా చూస్తే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పరంగా $30 బిలియన్ ని ఎక్స్పోర్ట్ చేస్తే $90 బిలియన్ వర్త్ ని బయట దేశాలను ఇంపోర్ట్ చేసుకుంది పాకిస్తాన్. అర్థమయ్యేలా చెప్పాలంటే పాకిస్తాన్ 30 రూపీస్ సంపాదిస్తే 90 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా తన ఓన్ ఎఫర్ట్స్ తో ఎదిగింది. అదే పాకిస్తాన్ అయితే అక్కడ గవర్నమెంట్ రన్ అవడానికి ఏదో ఒక దేశంపై ఆధారపడేది. యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ గొడవల్లో యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేయడానికి దాని పక్కనే ఉన్న పాకిస్తాన్ ని వాడుకుంది. చైనా కూడా ఇండియాని పడగొట్టడానికి పాకిస్తాన్ ని వాడుకుంది. పాకిస్తాన్ కి ఫైనాన్షియల్
వాళ్ళు వాడుకుంటూ పాకిస్తాన్కి ఇచ్చిన ఫండ్స్ పాకిస్తాన్ దేశాభివృద్ధికి కాకుండా టెర్రరిజం మీద ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు కోవిడ్ క్రైసిస్ తర్వాత యుఎస్ఏ అండ్ చైనా పాకిస్తాన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ఆపేశాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి ఉన్న ఒకే ఒక టాస్క్ ప్రపంచ దేశాలని అప్పు అడుక్కోవడం. టెర్రరిజం అడ్డా అయిన పాకిస్తాన్కి హెల్ప్ చేయడానికి మిగతా దేశాలు జంకుతున్నాయి. సో సపోర్ట్ కోల్పోయిన పాకిస్తాన్ రెవెన్యూ కోసం వాళ్ళ ప్రజలపై భారం వేసింది. అందుకే పాకిస్తాన్ మినిస్టర్ అయిన అహసన్ ఇక్బల్ ప్రజల్ని టీ తాగడం తగ్గించమని పబ్లిక్ గా చెప్పాడు. ఎందుకు మామా? ఎందుకంటే పాకిస్తాన్ బయట దేశాల నుంచి టీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో వాడకం ఎక్కువగా ఉంటే దేశానికి అప్పు పెరుగుతుందని. ఓహో, అయితే వాళ్ళు నాలా బూస్ట్ తాగమని చెప్తున్నావా? ఏడ్చవలే. పాకిస్తాన్ ఈ పరిస్థితికి రావడానికి మరొక మెయిన్ రీజన్ లాస్ట్ ఇయర్ వచ్చిన వరదలు. పాకిస్తాన్ లో 33% ల్యాండ్ ఏరియా వరద నీటిలో మునిగిపోయి $32 బిలియన్ నష్టం వచ్చింది. దీనికి కారణం వరదలు రిస్క్ ఉన్న ఏరియాస్ లో రిస్క్ లైట్ తీసుకుని టూరిజం కి ఉపయోగపడుతుందని హోటల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పర్మిషన్లు ఇవ్వడం. చదువుకున్న వాళ్ళు తక్కువైతే ఎలాంటివే చేస్తారు మరి. ఈ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ప్రజలు తిరుగుబాటు చేస్తూ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని, బతకలేకపోతున్నామని వాళ్ళని ఇండియాలో కలిపేయమని నినాదాలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరా? అదేంట్రా? పాకిస్తాన్ మన కాశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించుకుని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. అదే POK, ఐ మీన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మన ఇండియా ఆ పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ ని తిరిగి దక్కించుకోవడానికి 75 ఏళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉంది. అసలు అంత రిస్క్ చేసి ఇండియా POKని దక్కించుకోవడం అంత అవసరం ఉంది? రేయ్, అది మన భూభాగం రా, అలా ఎలా వదిలేసుకుంటాం? అండ్ ఆ పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ భాగం వల్ల ఇండియాకి రిచ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి మ్యాప్ చూడు, ఆ రౌండప్ చేసిన పార్టే పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్. ఈ భూభాగం ఇండియాకి ఏషియాలో ఉన్న చాలా దేశాలకి బ్రిడ్జ్. ఈ పార్ట్ ని పాక్ ఆక్రమించుకోవడం వల్ల మన ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ తో, రష్యాతో అండ్ చాలా సెంట్రల్ ఏషియా దేశాలతో డైరెక్ట్ రోడ్ రూట్ లేదు. సో మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్, రష్యా అండ్ సెంట్రల్ ఏషియా దేశాలతో ఇంపోర్ట్ బిజినెస్ చేయాలంటే ఐదర్ ఎయిర్వేస్ ఆర్ సీ రూట్ ద్వారా చుట్టూ తిరిగి ట్రావెల్ చేసి డెలివరీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పెరిగి కాస్ట్ ఎక్కువ అవడం వల్ల ఆ దేశాలు మనతో కాకుండా పాకిస్తాన్ అండ్ చైనాతో డీల్ పెట్టుకుంటున్నారు. అదే ఈ POK ఏరియా మనదే అయితే ఎక్స్పోర్ట్ ట్రేడ్ ఈజీగా రోడ్డు మీదుగా పంపించి ట్రావెల్ కాస్ట్ అండ్ డెలివరీ టైం తగ్గించవచ్చు. ఫారెన్ ట్రేడ్ పెరగడంతో ఇండియా గ్రోత్ సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది. ఇదే కాకుండా మన శత్రు దేశమైన చైనా ఈ పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ మీదుగా CPEC ప్రాజెక్ట్ కడుతుంది. ఈ ప్రాజెక్ట్ తో చైనా సీ రూట్ కాకుండా డైరెక్ట్ గా పాకిస్తాన్ పోర్ట్ ఏరియా నుండి ఇంపోర్ట్ చేసేలా పెద్ద ప్లానే వేసింది. వన్స్ ఆ భూభాగం తిరిగి ఇండియాకి దక్కితే మన గవర్నమెంట్ ఆ CPEC ప్రాజెక్ట్ ని కంప్లీట్ గా ఆపేస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్ లో పంటలకి, ప్రజలకి నీరిచ్చే అక్కడ 5 నదులు జీలం, చీనాబ్, రవి, సుల్తేజ్ అండ్ సింధు నదులు మన ఇండియా నుంచే ఈ POK మీదుగా పాకిస్తాన్ కి వెళ్తాయి. సో మనం వాటిపై డ్యామ్స్ కట్టి పాకిస్తాన్ వెళ్లే వాటర్ ని కంట్రోల్ చేసి వాళ్ళు చేసే దుష్ట చర్యల్ని కంట్రోల్ చేయొచ్చు. అబ్బా, చెప్తుంటే బాగా కిక్ వస్తున్నావా? అసలు జరుగుతుందంటావా? పాకిస్తాన్ లిటరల్ గా దివాలా తీసే పరిస్థితిలో ఉంది. దీనికి తోడుగా ఇండియా మొత్తం 29 రాష్ట్రాల కలయిక కాగా పాకిస్తాన్ కూడా 4 ప్రాంతాల కలయిక. అక్కడ తాలిబాన్ అటాక్ల వల్ల అండ్ టెర్రరిస్టుల అటాక్ల వల్ల పాకిస్తాన్ 4 సెపరేట్ భాగాలుగా విడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏది ఏమైనా పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ క్రైసిస్ నుంచి బయటపడాలంటే ఒక 4 పనులు చేయాలి. అవేంటంటే ఇండియా మీద పగ తీర్చుకోవడానికి టెర్రరిస్టుల మీద చేసే ఇన్వెస్ట్మెంట్ ఆపాలి. అండ్ సెకండ్, ప్రొడక్టివ్ గా ఇన్వెస్ట్ చేయాలి. లైక్ ఎడ్యుకేషన్ మీద, లిటరసీ రేట్ పెంచడం మీద, ఇండస్ట్రీస్ పెంచడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి పొలిటికల్ స్టెబిలిటీ ఏర్పరచుకోవాలి. ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండేలా చూసుకోవాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి USA, చైనా, సౌదీ దేశాలకు చెంచాగిరి చేస్తూ వాళ్ళ భిక్షతో బతకడం మానేసి సొంతగా రీబిల్డ్ అవ్వాలి. లేకపోతే భిక్ష వేసేవాడు ఊరికే ఎందుకేస్తాడు? వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు. ఇప్పటి వరకు జరిగింది అదే. అవును మామా, కరెక్ట్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.